హాయ్ అండి. బయట నూడిల్స్ షాపుల్లోని నూడిల్స్ చాలాసార్లు తినే ఉంటారు. మరి ఇలా చపాతీతో చేసిన నూడిల్స్ ఎప్పుడైనా తిన్నారా? ఈసారి మీ ఇంట్లో చపాతీ చేసినప్పుడు గట్టిపడిపోయిందనో లేదంటే మిగిలిపోయానో పక్కన పడేయకండి. ఇలా ఒకసారి చేసి చూడండి. ఇలా చేసిన నూడిల్స్ని మీ పిల్లలకు పెడితే ఇంకా ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చేసిన నూడిల్స్ని మర్చిపోతారు. అంత బాగుంటుంది దీని టేస్ట్. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఇంక రెసిపీలోకి వెళ్ళిపోదాం. వీడియోలో చూపిస్తున్నట్టు చపాతీని రౌండ్గా ఫోల్డ్ చేసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న చపాతీని చూసారా, సేమ్ నూడిల్స్ లాగే వచ్చింది కదా. ఇప్పుడు దీనికోసం వెజిటబుల్ని కూడా కట్ చేసుకుందాం. ఇప్పుడు ఫ్రై ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఒక 4 గుడ్లు బీట్ చేసుకొని వేసుకోవాలి. మరీ వెజ్ నూడిల్స్ అయితే బాగోదని ఒక 4 గుడ్లు వేసుకున్నాం. కావాలంటే మీరు చికెన్ కూడా యాడ్ చేసుకోండి. ఎగ్ వేసిన వెంటనే గరిటె పెట్టి తిప్పేయకుండా ఒక 2 నిమిషాలు ఆగి వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోండి. అప్పుడు మీకు నూడిల్స్లోని ఎగ్ పీసులుగా కనిపిస్తాయి, లేదంటే కీమా అయిపోతుంది. ఎగ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న వెజిటబుల్ని యాడ్ చేసుకుందాం. వెజిటబుల్ ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ అలాగే కొద్దిగా చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని కలుపుకుందాం. అలానే కొద్దిగా మిరియాల పౌడర్ కూడా వేసుకుందాం. మీ దగ్గర సోయా సాస్ ఉంటే వేయండి, లేకపోతే అవసరం లేదు. ఇది పెద్ద ఇంపార్టెంట్ కాదు. ఎగ్ వెజిటేబుల్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న చపాతీని వేసుకుందాం. మీకు ఇలాగ ఫ్రై పాన్ ఎగరేస్తూ మిక్స్ చేయడం రాకపోతే ఫోర్క్ ఉంటే ఫోర్క్తో కలపండి. సో ఫైనల్గా కట్ చేసిన కొత్తిమీరని అందులో వేసుకొని కలుపుకుందాం. సో ఫైనల్గా టేస్టీగా చాలా సింపుల్గా చపాతీతో చేసిన నూడిల్స్ అయితే రెడీ అయిపోయింది. నెక్స్ట్ టైం తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఫైనల్లీ చూశారు కదా చపాతీతో తయారు చేసిన నూడిల్స్ ఏ విధంగా తయారైందో. ఫ్రెండ్స్, చూడడానికి అయితే ఇది సేమ్ నూడిల్స్ లాగే ఉందన్నమాట. నెక్స్ట్ టైం కనుక మీరు ఇంట్లోని చపాతీ చేసినప్పుడు మిగిలిపోయింది అనుకోండి, అంటే ఎక్స్ట్రా చపాతీ ఉన్నా, లేదంటే మీరు చపాతీ తిని బోర్గా ఫీల్ అయినా ఇలా ట్రై చేసి చూడండి, డెఫినెట్గా మీకు నచ్చుతుంది. అంతేకాకుండా పిల్లలు ఎప్పుడైనా నూడిల్స్ అడిగితే బయట వాళ్ళు వాడే ఆయిల్స్ కానీ సాస్లు కానీ ఎలా ఉంటాయో తెలియదు కాబట్టి ఒక్కసారి ఇలా ట్రై చేసి చూపించండి. నెక్స్ట్ టైం పిల్లలు బయట ఫాస్ట్ ఫుడ్ని అయితే వదిలేస్తారనమాట, అంత బాగుంటుంది రెసిపీ. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఐ హోప్ మీకైతే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే ఛానల్లో కొత్త కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సో ఇలాంటి మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.